హాయ్ దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనల్ని తరచూ కన్‌ఫ్యూజ్ చేసే పెయిర్ వర్డ్స్ అంటే జంట పదాలు. అంటే 2 ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి మీనింగ్స్ వేరే అన్నమాట. స్పెల్లింగ్స్ కూడా వేరే. ఆ వర్డ్స్ ఏంటో చూద్దాం. సో, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మళ్ళీ ఆ కన్‌ఫ్యూజన్ అనేది మీకు రాదు. స్కిప్ చేస్తేనో, లేకపోతే సగమే చూస్తేనో ఆ నాలెడ్జ్ కూడా సగంగానే ఉండిపోతుంది. సో, ట్రై టు వాచ్ టిల్ ది ఎండ్. ఓకే. సో, లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్ నౌ. ఫస్ట్ ఈ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అనేది ఏంటి? COMPLIMENT. కాంప్లిమెంట్. దీన్ని పోలిన ఇంకొక వర్డ్ ఉంది. అది COMPLEMENT. ఒక లెటరే తేడా కానీ దీని ప్రొనౌన్సియేషన్ సేమ్ కానీ మీనింగ్ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, ఫస్ట్ COMPLIMENT కాంప్లిమెంట్‌కి మీనింగ్ ఏంటి? కాంప్లిమెంట్ అంటే మనం జనరల్‌గా యూజ్ చేసే వర్డే ఇది. అంటే ప్రైజ్ చేయడం, పొగడడం, ప్రశంసించడం. ఎగ్జాంపుల్‌కి ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ యూ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్. సో, మీ పెర్ఫార్మెన్స్‌ని అంటే ఆ సందర్భంగా మిమ్మల్ని నేను ప్రశంసించాలని అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ యూ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్, ఆన్ యువర్ సక్సెస్. ఇలా. అంటే ఇక్కడ ఏంటంటే కాంప్లిమెంట్ అనేది వర్బ్‌గా యూజ్ చేయబడింది. దీన్ని మనం నౌన్‌గా కూడా యూజ్ చేయొచ్చు. కాంప్లిమెంట్ అన్న వర్డ్‌ని మనం నౌన్‌గా కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఐ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్ వెన్ యూ కాల్ మీ ఎ గుడ్ కుక్. నన్ను నువ్వు మంచి కుక్ అంటున్నావు కాబట్టి నేను దాన్ని ఒక పొగడ్తగా తీసుకుంటాను. సో, ఐ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. అంటే ఇక్కడ కాంప్లిమెంట్ అనేది నౌన్ అన్నమాట. సో, ఆర్ యూ ఫిషింగ్ ఫర్ కాంప్లిమెంట్స్? ఏంటి పొగడ్తల కోసం ఆరాట పడుతున్నావా? వేటాడుతున్నావా? అంటే మనం జనరల్‌గా సరదాగా చెప్తూ ఉంటాం గదా! నువ్వు పొగడ్తల కోసం చూస్తున్నావా అని. అలా సరదాగా అడగడానికి యూ కెన్ సే లైక్ దిస్. ఆర్ యూ ఫిషింగ్ ఫర్ కాంప్లిమెంట్స్? ఇక్కడ కాంప్లిమెంట్ అనేది ఏంటి? నౌన్. ప్లూరల్ నంబర్. బహువచనం ఏంటి? కాంప్లిమెంట్స్. సో, కాంప్లిమెంట్ అన్న వర్డ్‌ని వర్బ్ గాను, నౌన్ గాను యూజ్ చేయొచ్చు. మరి కాంప్లిమెంట్ ఇంకొక వేరే కాంప్లిమెంట్ అంటే COMPLEMENT. దీని మీనింగ్ ఏంటో చూద్దాం. సో, జనరల్లీ దీని మీనింగ్ ఏంటంటే టు మేక్ సంథింగ్ ఎల్స్ సీమ్ బెటర్ ఆర్ మోర్ అట్రాక్టివ్ వెన్ కంబైనింగ్ విత్ ఇట్. అంటే ఏంటంటే ఏదైనా కానీ ఒక వస్తువు ఇంకొక వస్తువుతో కరెక్ట్‌గా సరిపోతే అంటే మనం పరిపూర్ణంగా ఉంది అంటాం. ఏదైనా సపోజ్ ఒక గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ దీని కాంబినేషన్ భలే ఉంది, అదిరిపోయింది, చాలా బావుంది అంటుంటాం. అలా చెప్పేటప్పుడు మనం కాంప్లిమెంట్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్‌కి గులాబ్ జామున్ అండ్ ఐస్ క్రీమ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్‌లీ. సో, గులాబ్ జామున్ అండ్ ఐస్ క్రీమ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్‌లీ. రెండిటికి 2 సంపూర్ణంగా సరిగ్గా ఉంటాయి. బాగా ఉంటాయి. అంటే చాలా టేస్టీగా ఉంటాయి. కరెక్ట్‌గా ఆ కాంబినేషన్ కుదిరిపోతుందని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు మనం. సో, లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. శారీ కాంప్లిమెంట్స్ హర్ బ్యాంగిల్స్ పర్ఫెక్ట్‌లీ. ద శారీ అంటే ఆమె కట్టుకున్న చీర ఏదైతే ఉందో అది ఆమె గాజులతో కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోయింది. పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది. సంపూర్ణంగా అనిపిస్తుంది అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. థాట్ కుర్తా కాంప్లిమెంటెడ్ హిస్ అట్రాక్టివ్ గోల్డ్ ప్లేటెడ్ వాచ్. అతని కుర్తాకి, అతని గోల్డ్ ప్లేటెడ్ వాచ్‌కి సరిగ్గా సరిపోయింది. సంపూర్ణంగా ఉంది. అంటే ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా బావుంది. అట్రాక్టివ్‌గా ఉంది అని చెప్పేటప్పుడు మనం కాంప్లిమెంట్ అన్న వర్డ్‌ని వర్బ్‌గా యూజ్ చేస్తాం. నౌన్‌గా కాదు. ఓన్లీ వర్బ్‌గా మాత్రమే దీన్ని మనం యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ మనం కన్‌ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ ఏంటంటే ఎనీవే, ఎనీవేస్, ఎనీవే. చూద్దాం ఎగ్జాంపుల్స్. ఎనీవే ఇక్కడ మనము గ్యాప్ ఇవ్వకుండా యూజ్ చేస్తే రాసేటప్పుడు ఏదేమైనప్పటికీ అనే అర్థం అన్నమాట. ఐ ట్రైడ్ టు స్టాప్ హర్ బట్ షీ వెంట్ అవే ఎనీవే. నేను ఆమెను
ఆపడానికి ప్రయత్నించాను. ఏదేమైనప్పటికీ అంటే దాంతో సంబంధం లేకుండా ఆమె వెళ్ళిపోయింది. ఏదేమైనప్పటికీ ఆమె వెళ్ళిపోయింది అని చెప్పడానికి ఇక్కడ ఐ ట్రై టు స్టాప్ హర్ బట్ షీ వెంట్ అవే ఎనీవే. ఇలా మనం ఎనీవేని యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏదేమైనప్పటికీ నేను అలా చేసినప్పటికీ అలా జరిగింది అని చెప్పడానికి మనం ఎనీవేని ఇలా యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ ద ఈవెంట్ విల్ టేక్ ప్లేస్ ఎనీవే. వర్షం పడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఏం జరుగుతుంది? ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అని చెప్పడానికి ఇక్కడ ఎనీవేని యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే గ్యాప్ ఇవ్వకుండా యూజ్ చేస్తామనమాట ఎనీవే అని. సో నెక్స్ట్ ఎనీవే అంటే ఏ రకంగానైనా అనే అర్థంతో యూజ్ చేస్తామనమాట. ఇక్కడ ఎనీకి వేకి మధ్య స్పేస్ అనేది ఇవ్వాల్సొస్తుంది. ఫినిష్ ద టాస్క్ ఎనీవే యూ క్యాన్. నీకు ఇచ్చిన టాస్క్‌ని నువ్వు ఎలా ఫినిష్ చేయగలవు? ఏ రకంగా ఫినిష్ చేయగలవో చెయ్యి. ఎనీవే అంటే నీకు ఎలా వచ్చో, ఏ రకంగా, ఏ విధంగా అని చెప్పే అర్థంతో. అంటే నీకెన్ని మెథడ్స్ తెలుసో అన్నీ ట్రై చేసి నువ్వు ఏ రకంగానైనా చెయ్యి అని అర్థం ఇక్కడే. సో, ఐడ్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. నీకు ఏ రకంగానైనా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇన్ ఎనీ వే అంటే ఏ విధంగానైనా, ఏ రకంగానైనా అనే చెప్పే అర్థంతో యూజ్ చేస్తున్నామనమాట. యూ కెన్ గో ఎనీ వే యూ వాంట్. ఏ దారిలో అయినా నువ్వు వెళ్ళొచ్చు. అంటే కార్‌లో వెళ్ళొచ్చు, లేకపోతే ఎలాగైనా వెళ్ళొచ్చు అని చెప్పడానికి యూ కెన్ గో ఎనీ వే యూ వాంట్. సో, ఇక్కడ ఎనీవే అంటే ఏ రకంగానైనా, ఏ విధంగానైనా, ఏ దారిలోనైనా అని చెప్పడానికి యూజ్ చేస్తున్నామనమాట. మరి ఎనీవేస్ అంటే ఏంటి? ఎనీవేస్ అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా ఎనీవే అన్నాం కదా! అలానే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో, యూ ఆర్ లేట్ ఎనీవేస్ అట్‌లీస్ట్ యూ అటెండెడ్. నువ్వు లేట్ అయ్యావు కానీ ఎనీవేస్ అంటే ఏదేమైనప్పటికీ నువ్వు వచ్చావు అదే చాలు అని చెప్పడానికి ఏదేమైనప్పటికీ అని చెప్పే అర్థంతోనే ఎనీవేస్‌ని కూడా యూజ్ చేస్తామనమాట. 2 ఒకటే. సో, ఇలా మనం ఎనీవేస్‌ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్వైజ్. అడ్వైజ్ అంటే ఏంటి? సలహా ఇవ్వడం. ఇక్కడ అడ్వైజ్ అనేది వర్బ్‌గా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్‌కి ఐడ్ అడ్వైజ్ యూ టు లీవ్ థట్ జాబ్. యూ కెన్ లుక్ ఫర్ అనదర్ జాబ్. అంటే నేను నీకు సలహా ఇస్తాను. ఏమని? ఆ జాబ్ వదిలేయమని. సో, ఐ అడ్వైజ్ లేకపోతే ఐడ్ అడ్వైజ్ అంటే ఇక్కడ ఇది వర్బ్. ఐ అడ్వైజ్ యూ టు డూ సంథింగ్ అని ఏదైనా మనం ఐ అడ్వైజ్ యూ అని చెప్పి ఏదైనా మన సలహాని మనం ఇవ్వచ్చు. సో, పొలైట్‌గా ఇవ్వాలనుకుంటే ఐ వుడ్ అడ్వైజ్ యూ అని చెప్పొచ్చనమాట. హిస్ డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ అగైన్స్ట్ స్మోకింగ్. ఇది ఇంకొక రకమైన స్ట్రక్చర్. అగైన్స్ట్ సంథింగ్ అంటే అలా చెయ్యకు అని సలహా ఇవ్వడం. అగైన్స్ట్ స్మోకింగ్, అగైన్స్ట్ ఆల్కహాల్ ఇలా ఏదైనా చెప్పొచ్చు. హిస్ డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ అగైన్స్ట్ స్మోకింగ్. సో, షీ అడ్వైజ్డ్ అస్ వేర్ టు గో. ఆమె మాకు ఎక్కడికి వెళ్ళాలో సలహా ఇచ్చింది. అంటే ఇక్కడ అడ్వైజ్ అనేది ఏంటంటే వర్బ్. సో, దీని పాస్ట్ టెన్స్ అడ్వైజ్డ్, పాస్ట్ పార్టిసిపుల్ కూడా అడ్వైజ్డ్. సో, దీన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనం అడ్వైజ్ ఎండ్‌లో మనకు జ సౌండ్ రావాలి. అడ్వైజ్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే వర్డ్ ఏంటంటే అడ్వైస్ సా సౌండ్ రావాలి. అడ్వైస్ సా సౌండ్. అంటే అది నౌన్. సో, అడ్వైస్ అనేది నౌన్. ఇప్పుడు అడ్వైస్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ గేవ్ మీ సమ్ గుడ్ అడ్వైస్. ఆమె నాకు కొంత మంచి సలహానిచ్చింది. సో, ఇక్కడ మనం అడ్వైస్‌ని ఎలా చెప్పొచ్చంటే సమ్ గుడ్ అడ్వైస్ అనొచ్చు. a పీస్ ఆఫ్ అడ్వైస్ అనొచ్చు. అంతేగాని యాన్ అడ్వైస్ అని చెప్పకూడదు. సో, దీన్ని మనం a పీస్ ఆఫ్ లేకపోతే సమ్ అడ్వైస్ అని చెప్పాలి. సో, షీ గేవ్ మీ సమ్ గుడ్ అడ్వైస్. కెన్ ఐ గివ్ యూ a పీస్ ఆఫ్ అడ్వైస్? నేను నీకు కొంత అంటే నీకొక సలహా ఇవ్వచ్చని మనం చెప్తున్నా కానీ ఇంగ్లీష్‌లో చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? a పీస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పాలి. మై అడ్వైస్ ఈజ్ టు గో బై కార్. నా సలహా ఏంటంటే మై అడ్వైస్ ఈజ్ అంటే ఇక్కడ మనం నౌన్‌గా యూజ్ చేస్తున్నాం. మై అడ్వైస్ ఈజ్ టు గో బై
కాల్. లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైస్. నీకొక సలహాని అంటే కొంత సలహాని అని ఇంగ్లీష్‌లో చెప్పాలంటే లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైస్. ఇలా మనం అడ్వైస్‌ని నౌన్‌గా యూజ్ చేయొచ్చనమాట. నేను ఎప్పుడు మీ సలహా తీసుకోవడానికి రెడీగా ఉంటాను అని చెప్పడానికి ఎలా చెప్పాలో మీరే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. సో, నెక్స్ట్ మనం కన్‌ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ ఏంటంటే క్వైట్, 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 క్వైట్. సో, క్వైట్ అంటే ఏంటి? మేకింగ్ లిటిల్ ఆర్ నో నాయిస్. అంటే చిన్న శబ్దం చేయడం, లేకపోతే అసలు ప్రశాంతంగా ఉండడం. అంటే దీని అర్థం అదనమాట. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా అనే అర్థం వస్తుంది. సో, షీ స్పోక్ ఇన్ ఎ క్వైట్ వాయిస్. క్వైట్ వాయిస్. క్వైట్, క్వైట్ అనే ప్రొనౌన్సియేషన్ మనం దీన్ని పలికేటప్పుడు క్వైట్ అనకూడదు. క్వైట్, క్వైట్ అనాలి. షీ స్పోక్ ఇన్ ఎ క్వైట్ వాయిస్. కుడ్ యూ కీప్ క్వైట్ వైల్ ఐ యామ్ ఆన్ ద ఫోన్? నేను ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కొంచెం క్వైట్‌గా ఉంటావా? అంటే ఇక్కడేంటి క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉంటావా? అనే అర్థంతో ఇక్కడ క్వైట్‌ని వాడుతున్నాం. మరి క్వైట్ అంటే ఏంటి? క్వైట్. క్వైట్ అంటే కంప్లీట్‌లీ అని. లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని మనం బలంగా చెప్పాలనుకున్నప్పుడు క్వైట్ ఇంట్రెస్టింగ్ అంటాం. క్వైట్ ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని. దే ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చాలా కంప్లీట్‌గా అపోజిట్ అన్నమాట. చాలా డిఫరెంట్‌గా ఉంటది. దే ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఆర్ యూ క్వైట్ ష్యూర్? ఇలా మనం క్వైట్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. సో, మరి క్వైట్‌కి డిఫరెన్స్ అదనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.